వెల్కమ్ టు మీటింగ్ ప్రసాద్. అసెంబ్లీ వేదికగా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకు, సీఎం గారి నియోజకవర్గాలకి నిధులు వెళుతున్నాయి. ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి? ఎమ్మెల్యేలను కూడా ప్రభుత్వం గుర్తించాలి. మాకు కూడా నిధులు మంజూరు చేయాలి. మా ప్రాంతాలను కూడా మేము డెవలప్ చేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి. ఉన్న నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకు, అట్లాగే సీఎం గారి నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. సో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ప్రజలకు మేము ఎలా మొహం చూపించాలి? ప్రజలకు మేము ఎలా సమాధానం చెప్పాలి? ప్రజలకు కాన్ఫరెన్స్ లో మేము ఎలా జరగాలి అని కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇది జరుగుతుందా అంటే రాజగోపాల్ రెడ్డి గారే మాట్లాడారు. అసెంబ్లీలో భారీగా నిధులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ప్రాజెక్టులు కావచ్చు, ముఖ్యమంత్రి నియోజకవర్గము, మంత్రుల నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తున్నాయి. మాకు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలకు, మాకు, మా నియోజకవర్గాలకు పైసా కూడా రావట్లేదు. ఎందుకు ఇలా రాజగోపాల్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఎమ్మెల్యేలను గుర్తించలేదా ప్రభుత్వం? ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేయట్లేదా? ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వట్లేదా? ఎమ్మెల్యేలకు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం వాళ్ళ నియోజకవర్గాలకు ఎలాంటి ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి నిధులు మంజూరు చేయట్లేదు అని రాజగోపాల్ రెడ్డి గారు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దీని మీద కాంగ్రెస్ గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.